సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఒక 19 ఏళ్ల ఫార్మసీ స్టూడెంట్ ఆడవారికి వచ్చే ఋతుక్రమం గురించి, ఋతుక్రమంలో వచ్చే పెయిన్, నొప్పుల గురించి ఆలోచించి వీళ్ళు టాబ్లెట్స్ వేసుకుంటే వీళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి, ఇలా కాదు వీళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నొప్పి తగ్గిపోయే పరిష్కారం ఆలోచించాలని చెప్పి నొప్పి రాకుండా ఉండే శానిటరీ ప్యాడ్స్ని తయారు చేశాడు. అవును, శానిటరీ ప్యాడ్స్ మన ఋతుక్రమంలో వాడతాం కదా, అది వాడితే చాలు, దానిలో యూజ్ చేసిన టెక్నాలజీ వల్ల మనకి ఏదైతే నెలసరి వచ్చిన తర్వాత పెయిన్స్ ఉంటాయో అవి రాకుండా మాయమైపోతాయంట. ఇదే ఐడియా వాళ్ళు స్టార్టప్ మహాకుంభలో కూడా ప్రవేశపెట్టారు. అక్కడ ప్రైజ్ గెలుచుకున్నారు. వాళ్ళ స్టార్టప్కి కావాల్సినంత ఫండ్ కూడా తెచ్చుకున్నారు. నారా లోకేష్ గారు, విద్యా అండ్ ఐటీ మంత్రి గారు, ఆయన కూడా వీళ్ళని కలిసి వీళ్ళని మెచ్చుకొని వారికి ఇంకొంచెం ముందు అడుగు వేసేలాగా ఒక గొప్ప అవకాశం కూడా ఇచ్చారు. వంశీ ఉన్నారు మనతో ఫ్రమ్ విజ్ఞాన్ ఫార్మసీ కాలేజ్. నమస్తే. నమస్తే మ్యామ్. ఎలా ఉన్నావు? ఫైన్ మ్యామ్. అంటే స్టూడెంట్స్లో కూడా కొంచెం రేర్గా తీసుకునే టాపిక్ ఇది, దట్టు ప్రాజెక్ట్ వర్క్ తీసుకునే కొంచెం తక్కువగా తీసుకునే టాపిక్, అందులో మెయిల్ ఒక తీసుకోవడమే సాహసం అని చెప్పాలి. ఒకసారి చెప్పు, అసలు ఏంటి పీరియడ్ క్రాంప్స్ అనేది? ఇంతకుముందు వరకు పొట్టక కొబ్బరి నూనె రాసుకుంటేనో లేకపోతే ఇది ఓరల్ టాబ్లెట్స్ తీసుకుంటేనో తగ్గేది. నువ్వు ఎలాగా అసలు ఇవేమీ లేకుండా వాళ్ళు ఏదైతే శానిటరీ ప్యాడ్స్ వాడతారో దాని ద్వారా ఎలా తగ్గిస్తున్నావు? జనరల్గా శానిటరీ ప్యాడ్ని వాడేది దేనికోసం అంటే మెన్స్ట్రల్ బ్లడ్ని హోల్డ్ చేయడం కోసం శానిటరీ ప్యాడ్ వాడతారు మ్యామ్. సో ఈ మెన్స్ట్రేషన్ టైంలో ఏంటి అంటే ఎవ్రీ ఉమెన్కి మెన్స్ట్రల్ క్రాంప్స్ అనేవి అటైన్ అవుతాయి. సో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాంప్స్, డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ క్రాంప్స్ ఉంటాయి. సో దీంట్లో అల్టిమేట్ లాస్ట్ వచ్చేసరికి డిస్మెనోరియా కండిషన్. ఈ డిస్మెనోరియా కండిషన్లో ఏమైంది అంటే, సో ఉమెన్ వాళ్ళ యొక్క వర్క్ని, వాళ్ళు చేయాల్సిన వర్క్ని కూడా వాళ్ళు చేసుకోలేరు. సో ఈ అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ డిస్మెనోరియా కండిషన్ అనే ఉమెన్లో 9 to 30% ఆఫ్ వర్క్ ప్రొడక్టివిటీ అనేది కేవలం ఈ మెన్స్ట్రల్ క్రాంప్స్ వల్ల రెడ్యూస్ అవుతుంది. సో వాళ్ళ వర్క్ ప్రొడక్టివిటీ కావచ్చు, వాళ్ళ హెల్త్ కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క డైలీ లైఫ్ యాక్టివిటీస్ కావచ్చు, ఇవన్నీ ఎఫెక్ట్ అవ్వడానికి మేజర్ కారణం వచ్చేసరికి ఈ మెన్స్ట్రల్ క్రాంప్స్. సో ఈ మెన్స్ట్రల్ క్రాంప్స్ని మనము రెడ్యూస్ చేయడానికి నార్మల్గా ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్లో మెడికేషన్ పిల్స్ వాడుతున్నారు. సో విచ్ కంటైన్స్ సమ్ అమౌంట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ నెక్స్ట్ ఫ్యూచర్లో వాళ్ళ యొక్క మెన్స్ట్రేషన్కి వీళ్ళు వాడే పిల్స్ ద్వారా కూడా వాళ్ళ యొక్క ప్రెగ్నెన్సీలో ఎఫెక్ట్ చూపించవచ్చు. సో ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ అవ్వచ్చు. సో అంటే కొంతమంది ఏంటి లైక్ మెన్స్ట్రల్ పీరియడ్ని కూడా పోస్ట్ పోన్ చేయడం కోసం కూడా పిల్స్ వచ్చేసినాయి నౌడేస్. అవి వెరీ డేంజరస్. సో వాళ్ళేంటి వాళ్ళ ఫంక్షన్ పర్పస్ కోసమో దేనికైనా కానీ మెడికేషన్ వాడి సో పీరియడ్ అసలు రావాల్సిన టైం కంటే టైంని ఎక్స్టెండ్ చేసుకుంటున్నారు. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ దీనివల్ల స్టార్ట్ అవుతాయి. సో మాకు వచ్చిన ఐడియా ఏంటి అంటే అసలు శానిటరీ ప్యాడ్ ద్వారా మెన్స్ట్రల్ క్రాంప్స్ అనేవి ఎందుకు రెడ్యూస్ చేయలేము. సో ఉమెన్కి ఈ యొక్క వర్క్ ప్రొడక్ట్ అనేది ఇంక్రీజ్ చేస్తే సో మన ఇండియా ఇంకా డెవలప్ అయింది. సో నవేడేస్ ఈ డిజిటల్ ఇండియా అవ్వచ్చు, సో ఏది తీసుకున్నా కానీ ఉమెన్ రోల్ అనేది మేజర్గా ఉంది. సో అలాంటి ఉమెన్కి ఒక హెల్ప్ అయ్యే ప్రోడక్ట్ని తీసుకురావాలని వచ్చిన ఐడియా నుంచే వచ్చింది మ్యాగ్నా ప్యాడ్స్. సో జనరల్గా ఈ శానిటరీ ప్యాడ్స్లో ఏంటంటే మేడం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేయర్స్ పెడతాం. సో మెన్స్ట్రల్ టైంలో వచ్చే అన్ని ప్రాబ్లమ్స్కి లైక్ 100% సొల్యూషన్ ఇవ్వటమే ఈ మ్యాగ్నా ప్యాడ్స్ యొక్క మేజర్ మోటో. సో లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. సో సమ్ కైండ్ ఆఫ్ పీపుల్ యూజ్ యాంటీ బ్యాక్టీరియల్ శానిటరీ ప్యాడ్స్. సో స్పెసిఫిక్గా దానికోసమే వాడతారు. కొంతమంది ఏంటి లాంగ్ లాస్టింగ్ కోసం లాంగ్ లాస్టింగ్ ప్యాడ్స్ వాడతారు. సో డిఫరెంట్ బ్రాండ్స్ డిఫరెంట్ పర్పస్ కోసం వాడతారు. సో అలా కాకుండా వీటన్నిటినీ ఒకే సింగిల్ ప్యాడ్ ద్వారా సొల్యూషన్లో తీసుకురావడమే మా మ్యాగ్నా ప్యాడ్స్ ఐడియా మేడం. అమేజింగ్. అంటే ఇప్పుడు ఎలాగా వాట్ యాక్చువల్లీ శానిటరీ ప్యాడ్స్ ఇక్కడ ఏం రోల్ ప్లే చేస్తున్నాయి అంటే లోపల పెయిన్ అనేది లోపల జరుగుతుంది, మీరు శానిటరీ ప్యాడ్స్ అనేది ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్ ద్వారా ఇంటర్నల్గా కాజ్ అయిన పెయిన్ ఎలాగ తగ్గించగలరు మీరు? సో ఈ శానిటరీ ప్యాడ్లో మ్యామ్ మినరల్ బేస్డ్ అండ్ మ్యాగ్నెటిక్ టెక్నాలజీ వాడుతున్నాం. సో మనం ఏదైతే మినరల్ని వాడుతున్నామో ఆ మినరల్ని ఫస్ట్ లేయర్లో ప్లేస్ చేస్తాం మ్యామ్, టాప్ ఆఫ్ ద లేయర్. సో వజైనాకి ఇది కాంటాక్ట్ అయినప్పుడు వజైనా ఏరియా ఈజ్ ఎసిడిక్ pH కండిషన్. సో ఈ pH కండిషన్లో ఈ యొక్క మినరల్ అనేది డిసోసియేట్ అయ్యి త్రూ వజైనల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ వజైనా నుంచి లోపల స్కిన్కి కాంటాక్ట్ అయ్యి బ్లడ్ వెజల్స్లోకి ఎంటర్ అయ్యింది. సో ఈ ఎలిమెంట్, సో ఈ మేజర్ ఎలిమెంట్ ఎంటర్ అయ్యి సో బాడీలో మెన్స్ట్రల్ క్రాంప్స్ రావటానికి కారణం ఏంటి అంటే ఒక ప్రోస్టాగ్లాండిన్ అనే ఒక హార్మోన్.
సో ఆ హార్మోన్ ఎక్కడ నుంచి సింథసైజ్ అయ్యింది అంటే అర్కడోనిక్ యాసిడ్ నుంచి సింథసైజ్ అయ్యింది. సో ఈ అర్కడోనిక్ యాసిడ్ నుంచి ప్రోస్టాగ్లాండిన్ గా సింథసైజ్ అవ్వటానికి సో మేజర్గా ఒక ఎంజైమ్ ఉండిద్ది. సో ఆ ఎంజైమ్ని ఇన్హిబిట్ చేయడమే మా యొక్క మెయిన్ మోటో మ్యామ్. సో దాన్ని ఎప్పుడైతే మనం ఇన్హిబిట్ చేస్తామో నార్మల్గా పీరియడ్ క్రామ్స్ రావడానికి కారణమైన ఈ ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్ కూడా మనం రెడ్యూస్ చేయొచ్చు మ్యామ్. ఒకసారి ప్యాడ్ చూపిస్తావా మాకు? యా మ్యామ్. సో నీ చేతిలో ఉంది అదే కదా నువ్వు తయారు చేసిన స్మార్ట్ ప్యాడ్? యా మ్యామ్. స్మార్ట్ శానిటరీ ప్యాడ్. యా మ్యామ్. ఏంటి అసలు ఇది ఎలా నార్మల్ ప్యాడ్ కంటే ఇది ఎలా డిఫరెంట్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చెయ్యి. సో దీంట్లో ఏంటంటే మ్యామ్ మనం 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేయర్స్ వాడుతున్నాం. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క లేయర్కి ఒక్కొక్క స్పెసిఫిసిటీ ఉంది మ్యామ్. సో ఒక్కొక్క లేయర్ నుంచి ఒక్కొక్క కాంపోనెంట్ యాడ్ చేసి దాని ద్వారా ఆల్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని రెడ్యూస్ చేస్తాము. దీంట్లో ఫస్ట్ లేయర్ వచ్చేసరికి మెగ్నీషియం హైడ్రోజెల్. సో మెగ్నీషియం హైడ్రోజెల్ ఏమైంది అంటే లైక్ వజైనల్ ఎసిడిక్ pH కండిషన్లో త్రూ వజైనా కాంటాక్ట్ అయినప్పుడు ఇట్స్ డిసోసియేట్ ఇంటూ మెగ్నీషియం అయాన్స్ అండ్ ఎంటర్స్ ఇంటూ ద బాడీ త్రూ వజైనల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్. దీనివల్ల ఏం జరుగుతుంది? సో దీనివల్ల ఏం జరిగిద్ది అంటే బాడీలో సో మేజర్గా నేను చెప్పినట్టు ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్ సింథసిస్ అవ్వడానికి కారణం ఏంటి అంటే ఏదైతే పెయిన్ కాజ్ చేస్తుందో ఆ పెయిన్ ఈ మెగ్నీషియం అనేది మెగ్నీషియం యాంటాగోనిస్ట్ గా యాక్ట్ చేసింది ఆ ఎంజైమ్ కి. ఓకే. సో ఆ ఎంజైమ్ కి యాంటాగోనిస్ట్ గా యాక్ట్ చేసినప్పుడు సో దాని యొక్క సింథసిస్ అనేది డ్రమాటికల్గా డిక్రీజ్ అయిపోయింది. మెన్స్ట్రువల్ క్రాంప్స్ కాజింగ్ అనే ఒక ఏదైతే ఉందో సో ఈ ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్ లెవెల్ రెడ్యూస్ అయింది మ్యామ్. ఓకే. ఇది మరి సేఫా, హెల్త్కి సేఫా? ఎందుకైతే మనకి ఎప్పుడైతే వెజైనా టచ్ అయ్యి పీరియడ్ టైంలో లోపలికి ఆ మెగ్నీషియం కాంపోనెంట్ ఏదైతే వెళ్తుందో అలా వెళ్ళొచ్చా? ఇది సేఫా? యా మ్యామ్, ఇది సేఫే మ్యామ్. ఓకే. సో దీనికి సర్టన్ టైప్ ఆఫ్ రీసెర్చ్ చేసి సో మెనీ ఆఫ్ లైక్ థీసిస్ పేపర్స్, రీసెర్చ్ ఆర్టికల్స్ అన్ని టెస్ట్ చేసిన తర్వాతే సో దీన్ని వాడొచ్చు అని మేము నిర్ధారించుకొని దీన్ని ఫస్ట్ లేయర్గా మేము పెట్టడం జరిగింది మ్యామ్. ఓకే. సో ఇంకా నల్లగా కనిపిస్తున్నాయి దాని మీద, అదేంటి మరి? సో ఇది ఏంటి అంటే మ్యామ్ దీంట్లో మనము యాక్టివేటెడ్ చార్కోల్ అనే కాంపౌండ్ వాడతాము. అంటే యాక్టివేటెడ్ చార్కోల్ అంటే బొగ్గు, బేసిక్గా బొగ్గు. మన తెలుగులో అర్థమయ్యేలా చెప్పాలంటే బొగ్గు రిలేటెడ్ కాంపౌండ్స్. సో ఈ యాక్టివేటెడ్ చార్కోల్ ద్వారా ఏంటి అంటే లైక్ మనము ఈ యాక్టివేటెడ్ చార్కోల్తో పాటు కాపర్ నానో పార్టికల్స్ కూడా వాడతాం మ్యామ్. కాపర్ నానో పార్టికల్స్ ఏమో లైక్ యాంటీ మైక్రోబియల్ ఎఫెక్ట్ యాక్ట్ చేసిద్ది. ఈ యాక్టివేటెడ్ చార్కోల్ ఏం చేసిద్ది అంటే లైక్ వాట్ ఐ కెన్ సే దట్ ఆర్డర్ లాకింగ్ టెక్నాలజీ ఉండేది కదా మ్యామ్. సో ఆర్డర్ లాకింగ్ టెక్నాలజీలో ఇందులో ఇన్బిల్ట్ అయి ఉండేది మ్యామ్. అంటే స్మెల్ అనేది రాకుండా చేస్తుంది చార్కోల్ అండ్ స్మాలర్ కాంపోనెంట్స్ ఆఫ్ కాపర్ నానో పార్టికల్స్. ఓకే, సూపర్. సో ఈ రెండు ఒకే లేయర్ లో పెట్టాం, దీన్ని బ్లెండ్ చేసి వాడతాం కాబట్టి రెండిటి కంబైన్డ్ ఎఫెక్ట్ అనేది మనం యూస్ చేసి చూడొచ్చు. ఓకే. అంటే ఇలా కనిపించేలా పార్టికల్స్ లా వాడేస్తే అది లోపలికి వెళ్ళిపోవడం అలా దానివల్ల ప్రాబ్లం అలా ఏమి ఉండదా? నో మ్యామ్. సో ఈ కాంపౌండ్ దీంట్లో ఉన్నది ఏది ఫస్ట్ లేయర్ మాత్రమే వజైనాతో టచ్ అయ్యింది. సో ఫస్ట్ లేయర్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మాత్రమే లోపలికి వెళ్తాయి కానీ సో లోపల ఉన్న మిగతా లేయర్స్ లో నుంచి దాటుకొని ఏ కాంపౌండ్ బయటికి రాలేదు మ్యామ్. సో ఇన్ఫ్యూజన్ టెక్నాలజీ మ్యామ్. అంటే కనిపించడానికి పైకే ఉన్నట్టు కనిపిస్తున్నాయి, మరి లోపలికి వెళ్ళవా? అంటే మూమెంట్ లో ఉన్నప్పుడు వర్క్లు చేస్తున్నప్పుడు అలా? సో మీకు కనిపిస్తున్నది ఇది మీ యాక్టివేటెడ్ చార్కోల్ అనేది కూడా థర్డ్ లేయర్ మ్యామ్. సో దీని లోపల ఇంకా 2 లేయర్స్ ఉన్నాయి. సో దీన్ని ఇలా ట్రాన్స్పరెంట్గా ఎందుకు చేస్తున్నాము అంటే మనం లేయర్ స్టాక్ పెంచే కొద్దీ శానిటరీ ప్యాడ్ యొక్క వెయిటేజ్ పెరిగింది మ్యామ్. సో ఆ వెయిటేజ్ పెరిగినా కూడా వాళ్ళకి లైక్ ఇది వాడటానికి అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. సో అందుకోసమే లైక్ నార్మల్ శానిటరీ ప్యాడ్ యొక్క వెయిట్కి దీనికి కంపోజ్ చేస్తూ సో ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలని చెప్పేసి దీన్ని హై కంప్రెషన్ మోడ్లో తయారు చేస్తాం. సో ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇప్పటిదాకా మార్కెట్లో ఎవరు తయారు చేయలేదు, ఇలాంటి ఐడియా ఎక్కడ రాలేదు? లేదు మ్యామ్. సో త్రూ అవుట్ ద వరల్డ్ త్రూ శానిటరీ ప్యాడ్ ద్వారా మెన్స్ట్రువల్ క్రాంప్స్ రెడ్యూస్ చేస్తాం. వీఆర్ ద ఫస్ట్ మెంబర్. సో వీ ఆల్రెడీ అప్లైడ్ ఫర్ ది యూటిలిటీ పేటెంట్ ఆల్సో. అవర్ పేటెంట్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ ఇండియన్ జర్నల్ ఆఫ్ పేటెంట్స్ ఆల్సో మ్యామ్. సూపర్, అమేజింగ్. ఇప్పుడు స్టార్ట్అప్ మహాకుంభలో ఈ ఐడియాకి నీకు ఎన్నో ర్యాంక్ వచ్చింది? సో ఓవరాల్ ఇండియాలో 3rd ర్యాంక్ మ్యామ్. ఫ్రమ్ ఓవరాల్ సౌత్ ఇండియా వీఆర్ ద ఫస్ట్ మెంబర్. అమేజింగ్. సో ఫస్ట్ 2 ప్రైజెస్ అవి వేరే కేటగిరీ? సేమ్? నో మ్యామ్, డిఫరెంట్ కేటగిరీ. సో నాకు తెలిసి ఈ శానిటరీ ప్యాడ్స్ లో నువ్వే ఫస్ట్. యా మ్యామ్. ఈ ఐడియా ఎగ్జిక్యూట్ చేయడం కానీ అంతా కూడా నీదే. ఓవరాల్ 500+ కాలేజెస్ పార్టిసిపేట్ చేసినాయి దీంట్లో, ఇంక్లూడింగ్ సెవరల్ IITs అండ్ టాప్ రెన్యూడ్ యూనివర్సిటీస్ మ్యామ్. సో వాటితో కంపీట్ చేసి ఒక చిన్న ఫార్మసీ కాలేజ్ నుంచి అక్కడ దాకా వెళ్ళి సో ఓవరాల్ సౌత్ ఇండియాలో ఫస్ట్ ప్రైజ్ తీసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. సో ఈ ప్రైజ్ కూడా మేము మన యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ శ్రీ జయంత్ సింగ్ చౌదరి గారి దగ్గర నుంచి తీసుకున్నాము. సో మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. సో వారి ఆధ్వర్యంలో 3rd ప్రైజ్ అని మేము తీసుకోవడం జరిగింది మ్యామ్.
మరి ఆంధ్ర విషయానికి వస్తే నారా లోకేష్ గారు మీకు అభినందనలు తెలిపినట్టు కూడా ఫోటో చూడొచ్చు మనం. సో దట్స్ ద ఫోటో మ్యామ్. సో లైక్ ఎప్పుడు జరిగింది ఇది స్టార్ట్అప్ మహాకుంభ? ఏప్రిల్ మ్యామ్. ఏప్రిల్లో జరిగింది. ఏప్రిల్ 3, 4, 5. నారా లోకేష్ గారు ఎప్పుడు కలిసి? జూన్లో మ్యామ్. జూన్లో కలిసి. ఏమన్నారు ఆయన? సో లోకేష్ గారికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది ప్రపోజల్ ఐడియా ఎక్స్ప్లెయిన్ చేశాను మ్యామ్. సో సార్ చాలా ఇంప్రెస్ అయిపోయి సో ఇలాంటి ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకొస్తే చాలా హెల్ప్ చేయొచ్చు మన ఉమెన్కి అని చెప్పి చాలా సపోర్ట్ చేశారు. సో లోకేష్ గారు చెప్పింది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని చెప్పి స్టార్ట్ చేయబోతున్నారు త్రూ ఇయర్లీ విత్ ఇన్ 1 month. సో ఆ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఫస్ట్ ప్రాజెక్ట్గా దీన్నే తీసుకెళ్దామని సార్ అష్యూరెన్స్ ఇచ్చారు మ్యామ్. వావ్. సో దీనికి కావాల్సిన ఫండింగ్ కూడా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నుంచి నేను చేయిస్తాను అని చెప్పి సార్ ప్రామిస్ చేశారు మ్యామ్. సో ఈ న్యూస్ కూడా మన తెలుగు న్యూస్ పేపర్స్లో చాలా వరకు వచ్చినాయి అండ్ నేషనల్ పేపర్స్ లైక్ టైమ్స్ ఆఫ్ ఇండియా అండ్ ది హిందూలో కూడా ఈ న్యూస్ అనేది సర్క్యులేట్ అయింది మ్యామ్. నువ్వు జస్ట్ ఇంకా సెకండ్ ఇయర్ కదా? యా మ్యామ్. ఇంకా 2 more years to complete your pharmacy. సో నా ఫార్మసీ అయిపోయేలోపు దీన్ని స్టార్ట్అప్గా స్టార్ట్ చేస్తే కాలేజ్ నుంచి బయటికి వెళ్ళాలి మ్యామ్. సో ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి దీంట్లో? దీని మీద వర్క్ చేయబోతున్నావా ఆర్ యూ గోయింగ్ ఫర్ ద అదర్ ఇన్నోవేషన్స్? సో దీని మీద లైక్ స్టేజ్ 1 పెట్టి ఇంకొక స్టేజ్ 2 అనే ఒక ఐడియాని తీసుకొస్తున్నాం మ్యామ్. సో ఇప్పుడున్న ప్యాడ్కి వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ 2.0 పొజిషన్. సో ఈ సెకండ్ స్టేజ్లో ఏం చేస్తామంటే మ్యామ్ శానిటరీ ప్యాడ్లో ఒక డిటాచబుల్ స్ట్రిప్ ప్రొవిజన్ ఇస్తాం మ్యామ్. ఓకే. సో ఇప్పుడు మనకి ఆ పిక్చర్లో కనిపిస్తుంది. యా మ్యామ్. ఆ స్ట్రిప్ని మనము శానిటరీ ప్యాడ్లో ఇన్బిల్డ్ చేస్తాము. లైక్ ఎవ్రీ శానిటరీ ప్యాడ్లో అవసరం లేదు, మాక్సిమం ఫ్లో ఉన్న ఒక శానిటరీ ప్యాడ్ వాడేటప్పుడు ఆ స్ట్రిప్ని పెట్టుకోవచ్చు మ్యామ్. అంటే సెకండ్ డేనో వాళ్ళకి ఎప్పుడు ఫ్లో ఎక్కువ ఉంటుందో థర్డ్ డేనో అలా పెట్టుకోవచ్చు. సో ఆ స్ట్రిప్ని పెట్టుకున్న తర్వాత ఆ స్ట్రిప్ అనేది బ్లడ్ని కలెక్ట్ చేసుకుంది. సో బ్లడ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ స్ట్రిప్ని బయటకు తీసి అక్కడ మనం డివైస్ చూపిస్తున్నాం కదా మ్యామ్. సో సేమ్ ఆ డివైస్లోకి మనం ఇన్సర్ట్ చేస్తాం. ఓకే. సో ఆ డివైస్లో ఏం చేసిద్ది అంటే సో దీని లోపల ఉన్న బయోసెన్సార్స్ని మార్క్ చేసి రీడ్ చేసి సో డేటాని త్రూ ఒక మొబైల్ అప్లికేషన్ కి ట్రాన్స్ఫర్ చేసింది. సో ఆ మొబైల్ అప్లికేషన్ పేరు ఏంటి అంటే మ్యాగ్నా కేర్ అనే ఒక యాప్. సో యాప్ ఫ్రంట్ ఎండ్ వరకు కూడా డెవలప్మెంట్ జరుగుతుంది మ్యామ్. సో ఈ యాప్ లో ఏంటి అంటే ఒకవేళ లైక్ ఈ ఉమెన్ యూస్ చేసే కాంపోనెంట్స్ లైక్ సెవరల్ 6-7 months నుంచి యూస్ చేస్తున్నట్లయితే సో ఈ డేటా అనేది ఎవ్రీ మంత్ డేటా స్టోర్ అవుతూ ఉండిద్ది. అంటే 6-7 months ఈ స్ట్రిప్ ఒకసారి వాడాలి? 6-7 months కాదు మ్యామ్. సో ఈ మంత్ లో ఒక స్ట్రిప్ వాడతారు, నెక్స్ట్ మంత్ లో ఇంకొక స్ట్రిప్ అలాగా. అదే సేమ్ ప్రాసెస్, సేమ్ మంత్ లో ఏదో హెవీ ఫ్లో ఉన్న రోజు ఒక రోజు ఈ స్ట్రిప్ వాడాలి. సో ఈ స్ట్రిప్ వాడిన తర్వాత ఎవ్రీ మంత్ డేటా రికార్డ్ చేసుకునేది. ఓకే. సో ఈ డేటాలో ఎక్కడైనా కానీ లైక్ మిస్టేక్ కనపడితే సో వెంటనే యాప్ అనేది అలర్ట్ ఇచ్చింది మ్యామ్. సో అలర్ట్ ఇచ్చిన తర్వాత ఈ యాప్లో ఏం చేస్తామంటే మనం ఒక రికమెండెడ్ రిజిస్టర్డ్ గైనకాలజిస్ట్ని మనం యాప్లో ప్రొవైడ్ చేస్తాం మ్యామ్. సో వాళ్ళకి కావాల్సిన గైనకాలజిస్ట్ని అయినా మనం యాడ్ చేయొచ్చు. సో ఈ గైనకాలజిస్ట్కి ఈ డేటా అంతా వీళ్ళు పర్మిషన్ ఇస్తేనే ఈ డేటా గైనకాలజిస్ట్కి ట్రాన్స్ఫర్ అయింది. సో గైనకాలజిస్ట్కి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత గైనకాలజిస్ట్ అనలైజ్ చేస్తారు. సో దీంట్లో ఏమన్నా లైక్ ఫాల్స్ ఏమైనా ఉంటే గైనకాలజిస్ట్తో 1-on-1 లైక్ ఆన్లైన్లోనే మీట్ అయిపోవచ్చు మ్యామ్. సో లైక్ హాస్పిటలైజేషన్కి వెళ్ళకుండా లైక్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్స్, వాళ్ళు 9 to 5 వరకు షిఫ్ట్ చేస్తారు, దాని తర్వాత మళ్ళీ హోమ్కి వెళ్ళి సో వాళ్ళ డైలీ లైఫ్ యాక్టివిటీస్ చేసుకుంటారు. సో ఈ రోజు హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ టెస్ట్ కోసం ఇంకొక రోజుకి వెళ్ళి మళ్ళీ దేనికి ఏం టెస్ట్ చేస్తుంది అది ఆ స్ట్రిప్? సో ఇందులో ఏంటి అంటే మ్యామ్ మేము మేజర్గా పెడుతుంది ఏంటి అంటే సో సర్వైకల్ క్యాన్సర్ డిటెక్షన్ కోసం ఫస్ట్ టార్గెట్ మ్యామ్. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ యొక్క కార్సినోజెన్స్ ఏమైనా ఉంటే మేజర్ టాస్క్ అది దాన్ని డిటెక్షన్ చేసింది మ్యామ్. అండ్ అదే విధంగా హార్మోనల్ లెవెల్స్ ని డిటెక్ట్ చేసిద్ది. ఓకే. సో ఇప్పుడు నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, లేదా అట్లీస్ట్ నాకు తెలియట్లేదు నాకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని, నాకు ఏమి సిమ్టమ్స్ లేనప్పుడు నేను స్ట్రిప్ ఎందుకు వాడతా? ఎర్లీ డయాగ్నోసిస్ కోసం మ్యామ్. ఓకే. ఇంటెన్షనల్ గా నువ్వు ఏదైనా ఉందా అని నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే ఈ స్ట్రిప్ 7 months వాడాలా? 7 months అని కాదు మ్యామ్. సో వాళ్ళు 3 months వాడినా కూడా ఏమైనా రేడియేషన్స్ ఉంటే తెలిసిపోయింది మ్యామ్. ఓకే. సో డేటా అనేది స్టోర్ అవుతూ ఉండేది. సో ఆ డేటా కూడా ఎన్క్రిప్టెడ్, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్. సో డేటా కూడా ఎవరికి లీక్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. ఓకే. యాప్ లో మీ ఆరోగ్యం గురించి మొత్తం అక్కడ స్టోర్ అవుతూ ఉంటుంది, ఎస్పెషల్లీ సర్వైకల్ కానీ PCOS, PCOD లాంటివి ఏమన్నా ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవడానికి ఇది బాగా పనికొస్తుంది. సూపర్, అమేజింగ్. సో ఆ స్ట్రిప్ ఈజ్ మేడ్ ఆఫ్ సో ఫైబర్స్ మ్యామ్. ఫైబర్. యా మ్యామ్. ఓకే. దాంట్లో అంటే ఎలా తెలుస్తుంది ఆ స్ట్రిప్ అబ్జర్వ్ చేసుకొని బ్లడ్ దాంట్లో మీకు ఎలా తెలుస్తుంది అంటున్నా, అంటే డయాగ్నోసిస్ ఎలా అవుతుంది తనకి ఏముందో అన్నది? సో ఈ డేటాని మనం ట్రాన్స్ఫర్ చేస్తాం కదా మ్యామ్. ఇది ఎలా కలెక్ట్ అంటే బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకుని దాంట్లో నుండి ఈ యాప్ అనేది రీడ్ చేస్తుంది వీళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నది. ఓకే. ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే అది రీడ్ చేసి చెప్తుంది పలానా ఇర్రెగ్యులారిటీ ఉంది.
అమేజింగ్, నైస్. సో మీ మెంటర్ కూడా వచ్చినట్టున్నారు కదా ఒకసారి. వచ్చారు మ్యామ్. ఎవరు మీ మెంటర్ పేరేంటి? మిస్టర్ పివివి శివకృష్ణ గారు. ఒకసారి ఆయన పిలుద్దాం. శివకృష్ణ గారు, మీరు ఫ్యాకల్టీ ఆఫ్ విజ్ఞాన్ ఫార్మసీ కాలేజ్. Yes, madam. సో యు ఆర్ మెంటర్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. Yes, దానికి madam. వంశీకి Yes, madam. ఎలాగా మీరు అంటే నార్మల్ గా ఇప్పటికీ ఎంత కాదనుకుని ఒక టాబు సబ్జెక్ట్ లో చూస్తుంటారు అనమాట పీరియడ్స్ అనేది. అలాంటిది అబ్బాయి ఇంత కేర్ తీసుకొని ఆడవాళ్ళ క్రాంప్స్ గురించి ఆలోచించి ఒక మంచి ఐడియా తీసుకొచ్చాడు. మీరు తను టేకప్ చేస్తా అన్నాడా, మీరు సజెస్ట్ చేశారా, ఎలా జరిగింది? యాక్చువల్గా మేడం తను సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ చదువుతున్నప్పుడు అవర్ ప్రిన్సిపల్ డాక్టర్ పి శ్రీనివాస్ బాబు సార్ ఏం చేశారంటే వాళ్ళకి మినీ ప్రాజెక్ట్స్ అలాట్ చేద్దామని చెప్పని ఇన్స్ట్రక్ట్ చేశారు మేడం. యాక్చువల్గా ఎవ్రీ కాలేజ్లో ప్రాజెక్ట్స్ ఏంటంటే ఫైనల్ ఇయర్లో అలాట్ చేస్తారు మేజర్గా. బట్ విజ్ఞాన్ ఫార్మసీ కాలేజ్లో ఏంటంటే అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ థింకింగ్తో అవర్ ప్రిన్సిపల్ సార్ ఏంటంటే మినీ ప్రాజెక్ట్స్ అలాట్ చేసి ఈ స్టూడెంట్ బ్యాచ్ని నాకు అలాట్ చేశారు. ఈ పర్టికులర్ స్టూడెంట్ బ్యాచ్ ఈ స్టూడెంట్ బ్యాచ్లో తనతో పాటు ఇంకొక 2-3 మెంబర్స్ కూడా ఉన్నారనమాట. సో మినీ ప్రాజెక్ట్స్ ఏం చేస్తారు అని చెప్పి నేను ఫస్ట్ వాళ్ళని అడిగినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐడియాతో వచ్చారు. అంటే ఇందులో ఇన్నోవేషన్ లేదు, నోవెలిటీ లేదు, ఏదైనా సంథింగ్ నోవెల్ విచ్ విల్ యూస్ఫుల్ టు ద సొసైటీ అనే దానికోసం నేను ఇన్స్ట్రక్ట్ చేశాను వాళ్ళని. ఇన్స్ట్రక్ట్ చేసినప్పుడు నేనే ఏదైనా ప్యాడ్స్ ప్రిపేర్ చేయొచ్చు కదా అని చెప్పి సజెస్ట్ చేశాను. సజెస్ట్ చేసినప్పుడు వంశీ ఏమన్నాడంటే, సార్ నార్మల్ ప్యాడ్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో, ఎన్ నెంబర్ ఆఫ్ ప్యాడ్స్ ఉన్నాయి, ఈవెన్ ప్యాడ్స్ మేడప్ ఆఫ్ విత్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కూడా ఎన్ నెంబర్ ఉన్నాయి, అలా కాకుండా ఇంకేమైనా యూనిక్ ఫీచర్తో మనము ముందుకెళ్దాం సార్ అని చెప్పంటే, సార్ ఆ యూనిక్ ఫీచర్ ఏంటి అనేది లిటరేచర్ సెర్చ్ చేయండి ప్రాపర్గా అంటే, సార్ పెయిన్ ఫ్రీ మెనిస్ట్రియేషన్కి వెళ్దాము అండ్ పీరియడ్ క్రాంప్స్ అనేవి ఇప్పుడు వన్ ఆఫ్ ద మేజర్ కన్సర్న్ ఈవెన్ స్కూల్ చిల్డ్రన్లో కూడా. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు నెక్స్ట్ జెన్ మ్యాగ్నా ప్యాడ్స్లో ఏవైతే మనం ఇంటిగ్రేటెడ్ డయాగ్నోసిస్ పెడుతున్నామో మోస్ట్ ఆఫ్ ది రూరల్ ఉమెన్ కి అవేర్నెస్ లేదు మేడం యాక్చువల్గా. సో రూరల్ ఉమెన్ ఏంటంటే లైక్ ఎర్లియర్ ఏన్షియన్ డేస్ లో వాళ్ళు సంథింగ్ అంటే ప్యాడ్స్ ప్లేస్ లో ఇంకేదైనా ట్రెడిషనల్ అలా యూజ్ చేయడం, తర్వాత వాళ్ళకి డయాగ్నోసిస్ ఎర్లీ స్టేజ్ డయాగ్నోసిస్ పైన కూడా అంత ఎడ్యుకేషన్ లేదు వాళ్ళకి. సో దాన్ని కూడా మినిమైజ్ చేస్తూ సో దీనిలోనే మనం ఎర్లీ స్టేజ్ డయాగ్నోసిస్ కూడా ఇన్కార్పొరేట్ చేద్దాం సార్ అని చెప్పని దానికి నెక్స్ట్ జెన్ మ్యాగ్నా ప్యాడ్కి వెళ్దాం అనుకుని ఫస్ట్ ఒక స్టేజ్ డెవలప్ చేద్దాం ప్రోటోటైప్. ఆ ఒక్క స్టేజ్ అయిపోయిన తర్వాత వీ కెన్ ప్రొసీడ్ విత్ ఫర్దర్ స్టేజ్ డెవలప్మెంట్ విత్ మ్యాగ్నా ప్యాడ్ 2.0 అని చెప్పి అనుకుని మ్యాగ్నా ప్యాడ్ ఫస్ట్ పెయిన్ ఫ్రీ మెనిస్ట్రియేషన్ కోసం డెవలప్ చేయడం జరిగింది. దాన్ని సరౌండింగ్ రూరల్ విలేజెస్ లో దాన్ని ఆల్రెడీ టెస్ట్ చేయడం జరిగింది. ఇట్ గివ్స్ వెరీ వెల్ రిజల్ట్స్ మేడం. అండ్ దెన్ ఫర్దర్ వీఆర్ ట్రయింగ్ ఫర్ మ్యాగ్నా ప్యాడ్ 2.0 యాక్చువల్లీ. సో నాకు ఇక్కడ 2 డౌట్స్ ఉన్నాయి, క్విక్ గా మనం ఒకసారి అది క్లారిటీ చేసుకుందాం. తను ఏదైతే మినరల్ కాంపోనెంట్స్ చెప్పాడో మెగ్నీషియం అని ఒకటి, ఇంకొకటి మ్యాగ్నెటిక్ లేయర్ అని, ఇవి 2 అప్రూవ్డ్ అంటే అది హెల్త్ హాజర్డస్ కదా, అలాంటివి డైరెక్ట్ గా వెజైనాకి టచ్ అవ్వడం అనేది ఇస్ దట్ ఫైన్? నో మేడం, యాక్చువల్లీ మ్యాగ్నెటిక్ లేయర్ సమ్ అదర్ ప్యాడ్స్ లో కూడా యూజ్ చేస్తున్నారు టిల్ రైట్ నో మార్కెట్ లో ఉన్న 1 or 2 ప్యాడ్స్ లో కూడా మ్యాగ్నెటిక్ లేయర్ ఉంది. బట్ ఇండియన్ మార్కెట్ లో మ్యాగ్నెటిక్ లేయర్ పర్పస్ మేజర్లీ ఏదైతే ఆ మ్యాగ్నెటిక్స్ వేవ్స్ ద్వారా మెనిస్ట్రువల్ క్రాంప్స్ ని రెడ్యూస్ చేయడం అనేది మ్యాగ్నెటిక్ లేయర్ పర్పస్ మేడం మేజర్ గా. అది ఇండియన్ మార్కెట్ లో ఉండడం చాలా రేర్, కానీ అవుట్ సైడ్ ద కంట్రీ 1 or 2 ప్యాడ్స్ లో ఆ మ్యాగ్నెటిక్ లేయర్ వాడుతున్నారు. బట్ ఫస్ట్ టైం వి యూజ్ ఇన్ మినరల్ బేస్డ్ థెరపీ. సో దట్ మినరల్ ఈజ్ ఆల్సో అబ్టైన్డ్ ఫ్రమ్ ద న్యాచురల్ ఆరిజిన్, actually natural sources, and as well as what Vamsi told, like we use different 8 layers like that in the sanitary pad. Some of the layers are made up of with agri waste also, even banana fiber, knee fiber, like that agri waste. From each banana fiber we can able to prepare approximately 300 to 500 pads madam. So that is also one of the eco-friendly system and one of the unique feature in our Magna pad. Amazing. ఇప్పుడు బనానా అంటే అరటి బెరడు నుంచి మనకి వస్తుంది కదండి చెత్త, అది దాని నుండి కూడా దాన్ని అంటే దాన్ని అలాగే వాడు చాలా ప్రాసెస్ ఉంటుంది, ప్రాసెస్ అయ్యి ఒక మెత్తని పదార్థంగా తయారు చేసి దాన్ని ప్యాడ్స్ లో యూస్ చేస్తున్నారంట, శానిటరీ ప్యాడ్స్ లో. దట్స్ అమేజింగ్. సో తర్వాత ఇంకొక ఇన్నోవేషన్ చెప్పారు, ఇంకొకటి ఫైబర్ దాన్ని ఏమంటారు, స్ట్రిప్ ఫైబర్ స్ట్రిప్ ఏదైతే ఎర్లీ డయాగ్నోస్ కి యూస్ చేస్తారు అన్నారు, అది
ఎంతవరకు ట్రయల్స్ ఇప్పుడు మీరు ఆల్రెడీ జరిపారా? ఇస్ దట్ నో మేడం, నాట్ ఎట్. ఇంకా ట్రయల్స్ జరపలేదు. దట్ ఈస్ అండర్ డెవలప్మెంట్ యాక్చువల్లీ. ఆ చిప్ డెవలప్మెంట్ ప్రాసెసింగ్ లో ఉంది. అండ్ మీన్ వైల్ యాప్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో వన్స్ చిప్ డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని యాప్ తో ఇంటిగ్రేట్ చేసి ఆ ట్రయల్స్ కంప్లీట్ చేసి దాని తర్వాత దానికి రెగ్యులేటరీ అప్రూవల్ తీసుకుని మార్కెట్ లో తీసుకురావాలనేది అజంప్షన్ మేడం. మోస్ట్ ప్రాబబ్లీ అప్కమింగ్ 1 or 2 years లో we can proceed with that trials also. Because ఇప్పుడు మనకి ఆంధ్ర నుండే ప్యాడ్స్ తయారై ఇప్పుడు మార్కెట్ లో దొరుకుతున్న స్టేఫీ, విస్పర్ ఇవన్నీ ఇక్కడివి కాదనుకుంటా. ఇక్కడవి కాదు మేడం, ఆంధ్రాలోవి కాదు యాక్చువల్ గా. సో ఇప్పుడు ఆంధ్రాలో తన ఎయిమ్ ఏంటి? ఇప్పుడు ఇలాంటిది ఒకటి తీసుకొచ్చి ఒక కంపెనీలో ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాడా? ఇవే ఎస్ మేడం, దీన్ని ఒక స్టార్ట్అప్ లాగా ఎస్టాబ్లిష్ చేస్తాం అనేది ఇనిషియల్ గా థింకింగ్ థాట్ ప్రాసెస్. ఈవెన్ అవర్ గవర్నమెంట్ విజన్ కూడా, ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విజన్ కూడా సేమ్. మోడీ గారు మేక్ ఇన్ ఇండియా ఎలా అంటున్నారో అలాగే మేక్ ఇన్ ఆంధ్ర. సో దానికోసం అవర్ హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ గారు కూడా దానికి ఫుల్ ప్లెడ్జ్ సపోర్ట్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అండ్ యాజ్ వెల్ యాజ్ వీ గాట్ ఆల్రెడీ ఎనఫ్ ఫండింగ్ ఫ్రమ్ స్టార్ట్అప్ మహాకుంభ్, యాజ్ వెల్ యాజ్ వీ ప్రెజెంటెడ్ అవర్ ఐడియా ఇన్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఇన్ హ్యాకథాన్స్ and all. We got enough funding and even our institution also supporting for this. Sorry, our vice chairman sir Lav Sri Krishna Devarayal garu, member of parliament in Narsaraopeta, he is also supporting for this, as well as our chairman Lav Rattay garu also always encourage students towards innovation and entrepreneurship. Amazing. So విన్నారు కదండి, he is just 19 years old. 19 ఏళ్ల అబ్బాయి ఆడవారికి వచ్చే ఋతుక్రమం గురించి ఆలోచించాడు. దాని ద్వారా వచ్చే నొప్పి, పెయిన్స్, పీరియడ్ క్రాంప్స్ అని అంటారు, వాటి గురించి ఆలోచించి ఓరల్ టాబ్లెట్స్ అనేవి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఏదైతే శానిటరీ ప్యాడ్ యూజ్ చేస్తున్నారో దానిలోనే టెక్నాలజీ వాడి, అంటే మినరల్స్ వాడి నొప్పిని తగ్గించడం. అవి కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేసిన ప్యాడ్, అంటే ఎలాంటి ప్లాస్టిక్ ఎక్కడా యూజ్ చేయలేదు. అలాగే పీరియడ్ బ్లడ్తో మనం లోపల ఉన్న సర్వైకల్ రిలేటెడ్ క్యాన్సర్స్ కానీ, లేకపోతే పీసీఓడి, పీసీఓస్ తరచుగా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ఆడవాళ్ళకి ఇవి డిటెక్ట్ అవుతున్నాయి. అవి కూడా ఎర్లీగా డిటెక్ట్ చేయడం అనమాట. ఆ పీరియడ్ బ్లడ్ ద్వారా టెస్ట్ చేసి వీళ్ళకి రాబోతుందా, రావట్లేదా, ఎంత ఆరోగ్యంగా వీరు ఉన్నారు అన్నది కూడా తెలిసిపోతుంది అనమాట. ఇలాంటి ఒక మంచి ఇన్నోవేటివ్ ఐడియాతో వచ్చారు విజ్ఞాన్ ఫార్మసీ స్టూడెంట్ అయిన వంశీ. థ్యాంక్ యూ వంశీ. we really need students like you right now. అందరూ నీ బాటలో నడిచి నీలాగా ఆలోచించి ప్రతి స్టూడెంట్ కూడా అభివృద్ధి చెందాలి. మన మేక్ ఇన్ ఇండియా లాగా మేక్ ఇన్ ఆంధ్ర, మేక్ ఇన్ తెలంగాణ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ వీ సిన్సియర్లీ థ్యాంక్స్ సుమన్ టీవీ అండ్ యాజ్ వెల్ యాజ్ యూ మ్యామ్. సో మీ ద్వారా ఇది పబ్లిసిటీ అయ్యి సో నెంబర్ ఆఫ్ పీపుల్స్కి చేరింది. సో దీని ద్వారా ఏంటి అంటే లైక్ ఎవరైనా నిజంగా ఇన్వెస్టర్స్ కానీ, లేకపోతే స్టార్టప్ మీద కొంచెం ఐడియా ఉన్న వాళ్ళు కానీ, సో కమ్యూనికేట్ అయ్యి సో మాతో కొలాబరేట్ అవ్వాలని మేము చాలా కోరుకుంటున్నాము. సో వీఆర్ ఓపెన్ ఫర్ కొలాబరేషన్స్ ఆల్సో మ్యామ్. థ్యాంక్ యూ. సో దిస్ ప్లాట్ఫామ్, ఇంత బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్లో ఆపర్చునిటీ ఇచ్చిన మీకు కూడా చాలా థ్యాంక్స్ మ్యామ్. సో చెప్పగానే మా యొక్క మనవిని విని వెంటనే ఒప్పుకొని అండ్ మాకు ఈ టైం ఇచ్చినందుకు, ఇంత వాల్యుబుల్ టైం, లైక్ మీది చాలా బిజీ షెడ్యూల్ అని మాకు తెలుసు మ్యామ్, టైం ఇచ్చి మీరు ప్రోత్సహించినందుకు కూడా వెరీ వెల్ థ్యాంక్ యూ మ్యామ్. దిస్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ వంశీ. ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ ఎక్కడున్నా నా రెస్పాన్సిబిలిటీ, అలాగే మా ఛానల్ రెస్పాన్సిబిలిటీ మిమ్మల్ని తీసుకొచ్చి ఎక్కడో ఏదో జరుగుతుందని అక్కడ పక్కన పెట్టేయకుండా ఇలాంటి వాళ్ళని ముందుకు తీసుకొచ్చి జనాలకు చూపించడమే మా వర్క్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.